అంబానీల ఇంట పెళ్లి సందడి అత్యంత వైభవంగా సాగుతోంది. శుక్రవారం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. శని, ఆదివారాల్లో కూడా వేడుకలు ఉన్నాయి. ఇక వివాహానికి టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మహేష్, రామ్ చరణ్, వెంకటేష్, రానా వంటి వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే బన్నీ ఫొటోస్ లేకపోవడంతో అసలు బన్నీ వెళ్ళాడా, అసలు బన్నీని పిలిచారా అనే విషయంపై మెగా వార్ సాగుతుంది. ఏపీ ఎన్నికల సమయంలో వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేయడాన్ని మెగాభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ అప్పట్లోనే నాగబాబు ట్వీట్ చేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ని తన సోషల్ మీడియా ఖాతాలలో సాయిధరమ్ తేజ్ అన్ఫాలో చేయడం దుమారం రేపింది. పవన్ గెలిచిన తర్వాత చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు అర్జున్ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ మొత్తం వెళ్లినా అల్లు ఫ్యామిలీ జాడలేదు. ఇదే సమయంలో అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలను మేకర్స్ వాయిదా వేశారు. మెగా ఫ్యాన్స్కు భయపడే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. ఇక తాజాగా ముఖేష్ అంబానీల కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహాన్ని అడ్డుపెట్టుకుని బన్నీని ఉద్దేశిస్తూ మెగా ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వివాహానికి హాజరవ్వాల్సిందిగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ముఖేష్ అంబానీ నుంచి ఇన్విటేషన్ అందింది. ఈ వేడుకల్లో చరణ్ రాయల్గా అట్టహాసంగా అడుగుపెట్టారు. బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య రామ్ చరణ్, ఉపాసన గ్రాండ్గా కనిపించారు. దాంతో రామ్ చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్కు అంబానీ నుంచి ఇన్విటేషన్ అందలేదా, కన్వెన్షన్ సెంటర్కి బన్నీ వెళ్తే ఆపారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ స్టామినాకు, క్రేజ్కు అంబానీ ఇచ్చిన గౌరవం ఇది. మరి నీకెందుకు ఆహ్వానం అందలేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మరి బన్నీకి ఆహ్వానం అందిందా, అందినా వెళ్ళలేదా, వెళ్ళినా ఫొటోస్ బయటకు రాలేదా, మెగా ఫ్యాన్స్కి బన్నీ ఫ్యాన్స్ ఎలా కౌంటర్ ఇస్తారు అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.